మా అమ్మకు మేమేం ఈ ఫీల్డ్కి వచ్చి మేమేం ఇవ్వలేకపోయినాం ఆ టైం అప్పటికి. కానీ మా అమ్మకు మేము ఎప్పుడు ఒంటి నిండా బంగారం చెప్పాలి, కాళ్ళకి అన్ని ఇవ్వాలని ఒక ఉంటుండే సార్ మాకు ఈ చిన్న రెమ్యునేషన్స్ మావి మేము గడవడానికి ఇబ్బంది అయ్యే సిచ్యువేషన్లో ఒక పాట మా అమ్మకి అన్ని ఇచ్చింది సార్. మా ఊర్లో మా చుట్టాలల్లా ఒక అక్క సువర్ణ అక్క అని మా అమ్మ పడ్డ కష్టాలను మొత్తం నేను ఒక పాట రాసిన సార్. ఒక పాట రాసిన ఎన్నెన్ని బాధలే తల్లి లచ్చలు అని. ఆ పాట అనుకోకుండా మా అక్క వాళ్ళకి అందరు కలిసిందరంట. అందరు ఏడ్చిర్రు. అందరు ఏడ్చి మా అమ్మని ఎందుకో తోలుకపోయి మా అమ్మకు గొలుసులు కడాలు అన్ని చేయించింది అక్క. ఆవిడ పేర్లోనే సువర్ణం, సువర్ణ అంటేనే బంగారం. స్వర్ణం అక్క అన్ని చేయించింది. నాకంటే మనం ఇవ్వాలనుకున్నది మా అమ్మకు మన పాట ఇచ్చింది. ఆ పాటలో ఏ కష్టాలు చెప్పారు అంటే నేను మా అమ్మ కథని అందరు అమ్మలు పడే కథగా చెప్పిన సార్. మేము పడ్డ కష్టాన్ని ప్రతి మధ్య తరగతి కుటుంబం పడుతుంది సార్. ఏదో ఒక సందర్భంలో జీవం వస్తుంది పాటకి సార్. ఏదో ఒక సందర్భంలో పుస్తకం కుదబెట్టాల్సి వస్తుంది. ఏదో ఒక సందర్భంలో భార్యాభర్తలు గొడవ పడాల్సి ఉంటుంది, అప్పవలసి ఉంటుంది. అందరి జీవితాలు ఉన్నాయి సార్. అది మా అమ్మనే మధ్యతరగతి మన ఆశ ఉండే అంతే. మా అమ్మనే అందరు అమ్మను చెప్పిన సార్ ఆ పాటలో. ఆ పాట విని నేను ఇవ్వాలనుకున్నది పాట ఇచ్చింది మా అమ్మకి. పాట ఇచ్చింది, మాటలు కాదు పాట ఒకటి ఉంటే. అవును సార్, అవును సార్. కోట్ల విలువ చేసేది పాట అంటారు అందుకనే. అవును సార్. ఇంకోటి అండి, మీరు పెళ్లి చేసుకున్నారా? రీసెంట్గా అయింది సార్. రీసెంట్గానా? కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ సార్. మరి మీ అన్నయ్యకి అయిందా? ఇద్దరికి అయింది సార్. లాస్ట్ ఇయర్ అన్నయ్య కదా. లాస్ట్ ఇయర్ అన్నయ్యకి అయింది. అవును సార్. ఓకే. అంటే లవ్ మ్యారేజా? లవ్ ఫెయిల్యూర్ పాటలు రాశారు కాబట్టి ఏమన్నా లవ్ మ్యారేజ్ చేసుకున్నారా? ఇది లవ్ మ్యారేజ్ సార్. ఫస్ట్ లవ్ మ్యారేజే. ఫస్ట్ లవ్ మ్యారేజ్. లవ్ ఫెయిల్యూర్ పాటలు రాసినప్పుడు ఏం లవ్ లేదు? లేదు సార్, లేదు సార్. అంటే రాస్తున్న టైంలోనే అంటే మనను ఎందుకో వీళ్ళు నమ్మిరు సార్. అంటే నేను నా లైఫ్ కొందరు అంటారు కదా సార్, కొందరు కలిసి వస్తారంటారు కదా సార్. అంటే నేను అంత ముందుకు స్ట్రగుల్ నేను అంటే ఇది 5 years బ్యాక్ సార్. 5 years బ్యాక్ మేము సినిమా జర్నీలో చేస్తున్నప్పుడు ఎంత తప్పిస్తున్నా ఒక పాట అది కాదు, ఒక రూపాయి చేయకి వచ్చేది కదా సార్. ప్రయత్నం చేయండి సార్ అప్పటికిప్పటికి, కానీ అప్పుడు ఫలితం లేదు. నేను నమ్ముతున్నా సార్. అంటే ఏమో అంటారు కదా సార్ మామూలుగా, వాళ్ళు కలిసి వచ్చి వీళ్ళు కలిసి వచ్చినట్టుగా. నన్ను నేను చేసుకున్నా మా వైఫ్, ఆమె మనసులో మాట ఎప్పుడు నాకైతే చెప్పిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంటే అప్పుడు 10 రూపాయలు అంటే పరిచయం మీకు మీ ఇద్దరికి? సినిమా జర్నీలో పరిచయమా? లేదు సార్, మా ఊర్లో సార్. మీ ఊళ్ళోనే? మా మేనమడదలు సార్. మా మడదలే సార్, మా చుట్టాల అమ్మాయి. సో ఆమె మనసులో మాట చెప్పిన పర్సన్ నా లైఫ్లో అద్భుతాలు జరిగినాయి సార్. అంటే నేను నమ్ముతా సార్. అంటే వాట్ ఎవర్, ఎందుకంటే బిఫోర్ చూసినాం ఆఫ్టర్ చూసినాం. సో ఆమె వచ్చిన పర్సన్ ఏదంతా జరిగిందేమో అని కొంచెం అనుకుంటా సార్ నా మనసులో. కదా బిడ్డ వచ్చిన వేళ గొడ్డు వచ్చిన వేళ అంటూ ఉంటారు ఒకసారి. ఆడ మనిషి వచ్చినప్పుడు కూడా మారిపోదు జాతకం. అట్లా ఆమె మనసులో మాట చెప్పినప్పుడు నాకు 100 రూపాయలు కూడా చాలా బరువు సార్. ఇప్పుడు 1,00,000 రూపాయలు కూడా చాలా తేలిక సార్. మంచి మాట. అంత దూరం ప్రయాణం చేసినాము. అంటే అంత గ్రోత్ వచ్చింది సార్. సో అంటే నా లెక్క ఆమెనేమో అంటే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత అంటే ఏం లేనప్పుడు ఆమె ఇష్టపడ్డది. ఇప్పుడు అన్ని ఉండగా వద్దు అనేటోళ్ళు 100 మంది ఉంటారు కదా సార్. వద్దు అనేటోళ్ళు 100 మంది ఉంటారు కదా సార్. బట్ నేను ఎప్పుడు ఏ పార్టీ టైం నాకు ఎన్నడూ ఆమె కంగ్రాచులేషన్ చెప్పలేదు. నేను ఇది చూసి నేను ఇష్టపడలే అంటుంది. ఇది కదా మనకు కావాల్సింది. మీ ప్రేమకి అబ్జెక్షన్స్ ఏమైనా వచ్చినాయా? ఉంటాయి కదా సార్ అబ్జెక్షన్. కామన్ అది కూడా ఉంటాయి సార్. మరి మీ అన్నయ్యది ఏంటి, లవ్ మ్యారేజ్ అరేంజ్డా? అరేంజ్. అంటే నేను అనేది ఏంటంటే మీ ఇద్దరికి ఎంత గ్యాప్ ఉంటుంది? మినిట్స్లో సార్. మినిట్స్లోనే. అంటే జాతకం, మరి జాతకాలు రాసి నేను కూడా జాతకాలు చూస్తూ ఉంటాయి కాబట్టి డౌట్ వచ్చింది నాకు. ఒక లవ్ మ్యారేజ్ చేసినప్పుడు ఆయన కూడా చేసుకోవాలి కదా. కమల పిల్లల జాతకాలు ఇద్దరే ఒకేలా ఉంటాయి అంటారు కదా. ఏమో సార్ మరి, అందుకనే ఏమో సార్ మరి అట్లాగే ఆమెను చేసుకోం సార్. అంటే ఇంట్లో కొంచెం ఇబ్బందులు అయినాయి మా ఇంట్లోనే సార్. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కొంచెం ఇక అప్పటికి సమానంగానే ఉన్నాం. ఇప్పుడు కొంచెం పేరు వచ్చింది కదా అన్నట్టు ఉంటది కదా సార్. మనం కష్టపడ్డాం, కొంచెం ధైర్యం ఉండే కుటుంబం ఉంటే బాగుండు అంటారు కదా సార్. బట్ ఇదేది లేనప్పుడు మనకు వాళ్ళు ధైర్యం ఇచ్చారు కదా, మనం వాళ్ళని చేసుకుందాం అని చెప్పి నేను నిలబడ్డా సార్.